హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు కిచెన్. ఈరోజు మన ఛానల్లో జీడిపప్పు పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలన్నది చూద్దాం. ఈ కర్రీ బిర్యానీ, బగారా రైస్, చపాతీ, పుల్కా దేనికైనా బాగుంటుంది. గ్రేవీతోటి ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ కడాయి పెట్టుకుని కడాయి బాగా హీట్ అయ్యాక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగాక 4-5 మీడియం సైజ్ ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాక ఒక 4 టమాటాస్ని కూడా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ టమాటా హాఫ్ వరకు ఫ్రై చేసుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. ఆనియన్స్ టమాటా బాగా చల్లారాక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక గుప్పుడు జీడిపప్పును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు లైట్గా ఫ్రై అయ్యాక తీసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేను పన్నీర్ అన్నది 200 గ్రాములు తీసుకున్నాను. 100 గ్రాములు జీడిపప్పు తీసుకున్నాను. పన్నీర్ లైట్గా ఫ్రై అయ్యాక తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ ఆయిల్లోనే బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలక్కాయ కూడా వేసుకుని మనం ముందుగా ఆనియన్స్ టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఆనియన్ టమాటా పేస్ట్ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని 2-3 రెబ్బలు కరివేపాకు, పొడవుగా కట్ చేసుకున్న 2-3 పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక స్పూను ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, పన్నీరు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. రుచికి సరిపడగా ఉప్పు, 2 స్పూన్ల కారం అన్నది మీకు ఎక్కువ తినేలా ఉంటే ఇంకొక 1/2 స్పూన్ పెంచుకోవచ్చు. తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాక వాటర్ కూడా యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు కుక్ అయ్యాక మనం మూత తీసుకుంటే ఆయిల్ అన్నది సెపరేట్ అయ్యింది, చూసారు కదా. ఈ స్టేజ్లోనే ఒక స్పూన్ చికెన్ మసాలా, ఒక 1/2 స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసుకుని తర్వాత నేను ముందుగా కొద్దిగా కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ, 4-5 ఎల్లుల్లిపాయ రెబ్బలు ఫ్రై చేసుకుని మిక్సీ పట్టాను. ఆ పొడిని కూడా 2 స్పూన్లు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత 2 నిమిషాలు అయ్యాక ఆయిల్ అన్నది సెపరేట్ అయింది కాబట్టి ఫైనల్గా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.